ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకుమ్మపాలెం వద్ద ఉన్న భగీరథ రసాయన కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువజామున 4 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాగారంలోని రియాక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురై అగ్ని ప్రమాదం జరిగినట్లు యాజమాన్యం చెబుతోంది. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా 3 అంతస్తులకు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పరిసర ప్రాంతాలు పొగతో కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని 2 యంత్రాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. తొలుత మొదటి అంతస్తులో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంతలో పైభాగం 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. యంత్రాలు, పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోకుండా అధికారులు మరో 2 అగ్నిమాపక యంత్రాలు రప్పించారు. సుమారు 2 గంటల పాటు శ్రమించిన అధికారులు మంటలు అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యాజమాన్యం ప్రకటించింది. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. ఈ ఘటనలో మురళి అనే కార్మికుడు గాయపడగా చికిత్స నిమిత్తం ఒంగోలులోని సంఘమిత్ర వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టర్ వినయ్ చంద్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఏ మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే కర్మాగారంలో 2010లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.